హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రుత్వి టాక్స్. చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టాక. ఈ వ్లాగ్ వచ్చేసి డిఐఎంఎల్ ఇన్ పిన్నీస్ హౌస్ అనమాట. అంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమేమి చేస్తాను పెడతాను. మేము మార్నింగే టిఫిన్ తినేసి ఇంకా మా పిన్ని మేము వచ్చామంటే ఏదో ఒక స్పెషల్ చేస్తుంది. ఇప్పుడు దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. దానికోసం మా జీవన్ కూడా కష్టపడిపోతున్నాడు. మా చెల్లి అయితే మసాలా కలిపింది అనమాట. మా చెల్లికి మసాలా కలపడం వరకు వచ్చి మా పిన్ని చేస్తుంది అనమాట. కట్టెల పొయ్యి మీద ఎందుకు పిన్ని గ్యాస్ మీద చేయొచ్చు కదా అంటే, కట్టెల పొయ్యి మీద టేస్ట్ వేరే ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు ఎప్పుడో ఒకసారి వచ్చేది అని కట్టెల పొయ్యి మీద చేస్తుంది అంటుంది. మామూలుగా ఇదనే కాదు, ఎప్పుడైనా చేయాలంటే దమ్ బిర్యానీ అలా నాన్ వెజ్ చేయాలంటే ఒక్కోసారి కట్టెల పొయ్యి వాడతారంట. పల్లెటూరులో ఉంటే అంతే కదా, ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఎవరో ఒకరు కట్టెల పొయ్యి వాడుతూనే ఉంటారు. అదే కాక మొన్న గ్యాస్ కష్టాలు వచ్చినప్పటి నుంచి కట్టెల పొయ్యి మళ్ళీ అలవాటు అయిపోయింది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా ఆయన టేస్ట్ కూడా చేసినాడు, మొత్తం మొక్క ఉడికిందా లేదా అనేసి. ఇంకా మా రుత్వికి మా జీవన్కి స్నానం చేపించేసాను. వీళ్ళు ఆడుకుంటున్నారు. ఏది ఉన్నా లేకున్నా కూడా మా తాతకు మజ్జిగ ఖచ్చితంగా ఉండాల్సిందే. అన్నం ఉన్నా లేకున్నా కూడా అన్నంలో ఖచ్చితంగా మజ్జిగ కావాల్సిందే, ఏ కూర చేసినా కూడా. మళ్ళీ పెరుగు తినరు, ఓన్లీ మజ్జిగనే అనమాట. మీ ఇంట్లో కూడా ఇలా ఎవరంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ అది చలికాలం అయినా సరే ఎండాకాలం అయినా సరే, చలికాలం కొంచెం పెరుగు తక్కువ తీసుకుంటాం కదా మనము, వీళ్ళకి చలికాలం అయినా డైలీ మజ్జిగ ఉండాల్సిందే. ఇక్కడ మా పిన్ని పని అప్పుడే అయిపోలేదు. మా తాత బిర్యానీ నచ్చదు, బిర్యానీ తినడు కాబట్టి సంగటి చేస్తుంది మా తాత కోసము. మా పిన్నికి నార్మల్గా అయినా కూడా ఇంట్లో 2-3 ఐటమ్స్ ఉండాల్సిందే. ఒకరు నచ్చింది ఒకరు నచ్చదు అనమాట. మా తాత ఇక్కడ షుగర్ ఎక్కువ ఉంది, అందుకే ఇన్సులిన్ వేసుకుంటున్నారు. తక్కువ ఉంటే పర్లేదు, కొంచెం ఇంకా షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు సారికి హాస్పిటల్కి వెళ్ళలేదు కదా, అందుకే ఇంట్లోనే ఇంజెక్షన్స్ వేసుకుంటుంటారు. మా చెల్లికి ఇక్కడ ఏమైంది అనుకుంటున్నారా, కాలేజీలో ఉన్నప్పుడు పడిందంట. మొత్తం కాలేజ్ అంతా అయిపోయినా కింద పడింది, 2 కుట్లు పడ్డాయి. ఇంక ఇప్పుడు ఈరోజు తీయించుకొని వచ్చింది ఆ కుట్లు. మరి ఈరోజు బిర్యానీ కదా, దమ్ బిర్యానీ, అందులో దమ్ బిర్యానీ చికెన్ కర్రీ చేసింది మా పిన్ని. ఇంకా చికెన్ కర్రీ మా తాతయ్య తినడు కాబట్టి సంగటి చేసింది తాతయ్య కోసం. మా చెల్లి ఇప్పుడు ఇంటర్ చదువుతుంది, అదే కాలేజ్ చదివేటప్పుడే కాలేజ్ లాస్ట్లో కింద పడింది అనమాట. మొత్తం కాలేజ్ అంతా అయిపోయాక ఎంసెట్ ఎగ్జామ్ కోసం అని కోచింగ్ అని వెళ్తున్నారు, అప్పుడు కింద పడిందంట. ఒక్కోసారి అంతేగా, టైం బాగాలేనప్పుడు ఊరిక కాలు జారి కింద పడ్డప్పుడు కుట్లు పడితే మా చెల్లిలాగే. మా తాతయ్య హిట్లర్ అని చెప్పాను కదా, ఇంకా టైంకి తినాల్సిందే ఆయనకి. ఆయన తిని ఇంకా మమ్మల్ని తినండి తినండి నిలిసేపు ఉంటారు అంటారు. మేము ఇక్కడ ఉప్పు తక్కువైందని ఇంకా బిర్యానీలో ఉప్పు కలిపేసాము. మా పిన్ని అందరికి వడ్డిస్తుంది ఇంకా బిర్యానీ. మా పిన్ని కూడా వంటలు బాగా చేస్తుంది. నాన్ వెజ్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు, ఏ వెరైటీ అయినా చేసేస్తుంది. నేను ఇంతవరకు సరిగ్గా చేయలేను దమ్ బిర్యానీ, మా పిన్ని బాగా చేస్తుంది అనమాట. అంటే అలవాటు అయిపోయింది చేసి చేసి. మా పిన్నికి కూడా ఫస్ట్ టైం రాదు, తర్వాత చేసే కొద్ది అలవాటు అయిపోయింది. చాలా దమ్ బిర్యానీ మొత్తం టేస్ట్ చాలా బాగుంది. మేము కూడా తినేసాము. మేము పడుకున్నాం కాసేపు అలా తిన్నాక. మా రుత్వి ఇంకా లేలేదు, ఈవినింగ్ అయింది చూడండి, అలాగే పడుకొని ఉంది. ఇంక ఈవినింగ్ అయింది కదా, ఈవినింగ్ పనులు ఉంటాయి, ఈవినింగ్ పనులు చూసేసుకుని మా పిన్ని అప్పుడే నైట్కి డిన్నర్ ఏం చేయాలని ఆలోచిస్తుంది. దమ్ బిర్యానీ అయితే ఉంది కొంచెం, ఇంకా ఏం చేయాలా, మా తాత ఇంకా బిర్యానీ తినడు కదా, చపాతీలో రొట్టెను ఏదో ఒకటి చేయాలి మళ్ళీ ఈవినింగ్కి, దానికోసమే చూస్తుంది. మా రుత్వికి అయితే ఇక్కడ బయటికి తీసుకెళ్ళాలంట, అందుకే వాళ్ళ నాన్న తీసుకెళ్తున్నాడు బయటికి. చాక్లెట్ కావాలని ఏడుస్తుంది. మా రుత్వి పుట్టినాక మా పిన్ని వాళ్ళ ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే మా పిన్ని వాళ్ళు ఉండేది గుంటూరులో కదా, దూరం కొంచెం, మేము ఉండే దగ్గర నుంచి చాలా దూరం కదా. మా జీవన్ పుట్టినప్పుడు ఒకసారి వచ్చాంలే కానీ ఇంకా అప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట. మా నాన్నమ్మ లేదు, ఊరికి వెళ్ళింది, పెళ్ళి ఉందని వేరే ఊరికి వెళ్ళింది. ఇప్పుడు వచ్చింది. మా తాతయ్య అడుగుతున్నారు పెళ్ళి ఎలా జరిగిందంటే, బాగానే జరిగింది, ఎండలు కూడా బాగున్నాయని చెప్తుంది. నైట్ 8 అయిపోయింది. మా తాతయ్య ఎప్పుడో తినేసారనమాట. ఈ టైంకి తినేసి బయట పడుకుంటారు కూడా వాళ్ళు. మీకు తెలిసిందే కదా, పల్లెటూరులో ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం. మా తాతయ్య అందులో టైం అంటే టైమే. మేము కూడా తింటున్నాం. ఇంకా చాలా మందికి బిర్యానీ వేడిగా ఉంటేనే నచ్చుతుంది కదా, నాకు మాత్రం చల్లగా అయితే ఇంకా తినాలనిపిస్తుంది. మొత్తానికి బిర్యానీ అయితే చూడండి కంప్లీట్ చేసేసాం సక్సెస్ఫుల్గా. కొంచెం మిగిలింది. బిర్యానీ తిన్నాక మా పిన్ని అయితే ఇంకా డ్రెస్ ముందు కూర్చుంది. మా పిన్ని కూడా టైలర్ అనమాట, బాగా కుడుతుంది డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కుడుతుంది. ఈ డ్రెస్ అయితే నా కోసమే, వద్దు వద్దు అన్న కూడా కుడతాను అంటుంది. బాయ్ బాయ్. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.